ఇన్ఫెక్షన్ వచ్చి 3వ సంవత్సరంలో మొదటి కన్ను పోయింది, 2 సంవత్సరాలకి ఇన్ఫెక్షన్ వచ్చి 2వ కన్ను కూడా పోయింది. ఇప్పుడు అతను ఏమంటారు? అతన్ని 2 కన్ను పోయినప్పుడు గుడ్డివాడు అంటారు కదా. ఎవరైనా సరే నా దగ్గరికి కళ్ళు తెరిచి నా దగ్గర రండి, ఎవరైనా కళ్ళు తెరిచే నా దగ్గర రండి నడుచుకుంటా. యాక్టివ్గా ఉండాలి. ఒకడే నడుచుకుంటాడు. ఎలా వచ్చాడు? ఎందుకంటే అక్కడ బయట కూడా దాటుకొని వచ్చాడు నా దగ్గర. కళ్ళు మూసుకొని మీలో ఒక నా దగ్గర రండి, కళ్ళు మూసుకొని ఇక్కడే కళ్ళు మూసుకొని రా. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? కళ్ళు మూసుకొని వచ్చింది. కానీ ఈ బాబు ఇక్కడ వైరున్నప్పటికీ చూసుకొని దాటుకొని వచ్చాడు. కానీ ఈ అమ్మాయి గమనించారా మీరు? ఇదంతా చూసింది ఆ అమ్మాయి, అయినా కానీ ఎంత భయంతో వచ్చింది. కళ్ళు కనపడలేదు కదా, కళ్ళు మూసుకుంది కదా. కళ్ళు మూసుకొని మన దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? చెక్ నడుచుకుంటూ వచ్చిందా? లేదు. ఎంత జాగ్రత్తగా అడుగుతూ భయంతో వచ్చింది, ఇక్కడ పడతానేమో అని. అదే కాకుండా ఆ అమ్మాయిని నేను చేస్తానా లేదని భయంతో వచ్చింది. నేను పట్టుకొని దగ్గర తీసుకున్నాను. మరి కళ్ళుండి ఎలా ప్రవర్తిస్తారు? కళ్ళు లేకుండా ఎలా ప్రవర్తిస్తారు? కళ్ళుండి మీరు అన్నీ ఉన్నా కానీ మనం చదువుకుంటున్నామా? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నామా? టయానికి స్కూల్కి వెళ్తున్నామా? చదువుకుంటున్నామా? బైబిల్ చదువుతున్నామా? అయితే వీళ్ళిద్దరు ఒకసారి క్లాస్ పెట్టండి. అయితే అతను చిన్నబాబు 2 కళ్ళు పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడి కళ్ళు పోయిన దాని పేరెంట్స్లో ఇంట్లోనే ఉండిపోయాడు. అతని పేరు లూయి. వాళ్ళ నాన్న సైమన్. ఏం చేశాడంటే ఈ పిల్లాడు గుడ్డివాడైనప్పుడు మరి 2 సంవత్సరాలు గుడ్డితనంతో అంతే ఉండిపోయాడు. చాలా బాధపడ్డాడు. చుట్టుపక్కల బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు, మరి వాళ్ళకన్నా 2 బిడ్డలు చదువుకుంటున్నారు, మరి నా పిల్లాడు ఇలా అయిపోయాడని చూస్తూ అని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక అట్ట మీద ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే మనకి ఈరోజు కాన్సెప్ట్లో 4వ రోజు తల్లిదండ్రుల దినోత్సవం కూడా ఉంది. 4వ రోజు వాస్తవంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా రావాలి మీతో పాటు. అది మరి మీకు చెప్పుకుంటారేమో అనుకున్నాను. తల్లిదండ్రుల దినోత్సవం, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మీతో పాటు రావాలి. తండ్రి ఎంత బాధపడినప్పటికీ కూడా ఒక అట్ట మీద పుల్లల గురించి సి లెటర్ ఉందనుకోండి, సి ఎలా రాస్తాం, ఇలా రాస్తాం, అలానే పుల్లలు గుచ్చేవాడు. అట్ట మీద గుచ్చి ఆ అబ్బాయి చేతి స్పర్శతో ఆ లెటర్ని గుర్తుంచుకోమని చెప్పేవాడు. అప్పుడు నేర్పే ఆ సి అనే ఇట్లా అనుకోగానే తెలుస్తుంది కదా, మీరు కళ్ళు మూసుకొని ఒక వస్తువుని స్పర్శించి కొంతమంది గుర్తు పెట్టుకుంటారు. అలానే ఆ లెటర్స్ అన్నీ నేర్పించాడు. అయితే ఒక అందరి స్కూల్లో అబ్బాయిని నేర్పించిన తర్వాత అక్కడ కూడా బాగానే చదువుకున్నాడు. కానీ అది అతనికి సంతృప్తిగా లేదు. అందుకని ఏం చేశాడంటే అతనే ఒక లిపిని కనిపెట్టాడు. గుర్తు ఎవరికైనా తెలుసా? అందులో గురించి ఒక లిపి ఉందని, అందులో ఒక లిపి ఉంది, బ్రెయిలీ లిపి. ఎవరు చెప్పారు? బ్రెయిలీ లిపి. ఆ లిపిని కనిపెట్టి అతను మనకన్నా చాలా ఉన్నతంగా కళ్ళుండి కూడా మనం చదువుకోవట్లేదు. బైబిల్ ఎంతమంది చదివారు ఈరోజు? సరే ఈరోజు వదిలేసేది. ఎప్పుడైనా పెద్ద పిల్లలైనా కానీ మనం కళ్ళుండి కూడా ఏమి చదువుకోము. బైబిల్ మన చేతిలో, దేవుడు మన చేతిలో ఉన్నప్పుడు కూడా మనం చదువుకోవట్లేదు. కానీ ఆ బిడ్డ మరి ఒక లిపిని కనిపెట్టి ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉన్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే మనలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మనం కూడా మరి ఈ లోకంలో బ్రతకడానికి విశ్వాసంతో నడవాలి. మీరు 3వ రోజు నేర్చుకున్నారు, విశ్వాసంతో నడుచుట. పేతురు మరి యేసు ప్రభువు చెప్పినప్పుడు నీడ మీద
అయితే ఎలా నడిచాడు? విశ్వాసంతో మరి దేవుడు నడవమన్నాడు కదా అని నడిచాడు. మరి ఈ బిడ్డ కూడా మరి ఆ బయటిని కనిపెట్టి అందులందరికీ ఎంతో మంది గుడ్డివారు మరి ఇప్పుడు చదువుకోవడానికి మరి చీకటి బ్రతుకుల్ని వెలుగు నింపేలా చేశాడు అతను. చాలా మంది ఆ బయటికి అవి బయటికి ఏం లేదు, 6 లెటర్సే 6 డాట్సే ఉంటాయి. 6 డాట్స్తోనే లిపి అంతా తయారు చేస్తారు. అట్లా తయారు చేసి ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆ లిపిని నేర్చుకొని అందులో చేస్తున్నారు. మనకి అన్ని అవయవాలు ఉండి కూడా మరి మనం ఏం చేస్తున్నాం? బయట చదువుతున్నామా? మంచిగా చదువుకుంటున్నామా? మరి తల్లిదండ్రుల మాట వింటున్నామా? ఇవన్నీ మనం ఏమి చాలా వరకు చేయలేదు. మరి దేవుడిలో ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబం దేవుడిని నమ్మింది కాబట్టి మరి అంత అంగవైకల్యాన్ని కూడా కడు లేకపోతే ఏం కనపడుతుంది? మనకు అంతా చీకటే. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతను బ్రైటిని కనిపెట్టి మరి భారతదేశాన్ని కూడా ఆ లిపిని అందించారు. ఆ భారతదేశానికి ఆ లిపిని అందించినందుకు మరి మీరు ఎప్పుడైతే గమనిస్తే ₹2 నాణ్యం మీద ఈ బ్రెయిలీ గారి లూయి బ్రెయిలీ గారి ఫోటో ఉంటుంది. ₹2 నాణ్యం మీద మన భారతదేశాన్ని కూడా ఈ విద్యను మనకు అందించారు. కాబట్టి మరి 1892లో అతను జన్మించాడు, జనవరి 4వ తారీఖున. అలానే 1992లో 100 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మన భారతదేశం అతని సేవను గుర్తించి ₹2 నాణ్యం మీద బ్రెయిలీ గారి ఫోటో ఉంటుంది. అతను ఏ దేశంలో జన్మించాడు? ప్యారిస్లో. అయితే మన భారతదేశం కూడా అతను గుర్తించింది. నేను చెప్పే విషయం ఏంటంటే ఆ కుటుంబము దేవుని నమ్మిన కుటుంబం. దేవుని నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. మనమైతే గుడ్డివారం అయితే సేపైనా చేస్తామా? ఒక పక్కన కూర్చుంటాం వెళ్ళకుండా. అందరూ మనకే వచ్చి చేయాలి పని. అన్నం తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకంటే మన కడులేవు, నేను రాలేను, నేనేం చేయలేను అని చెప్పి అన్నం కావాలన్నా మంచిది కావాలన్నా అన్ని అవే ఉన్నప్పుడే మనం తల్లిదండ్రుల చేత పని చేయించుకుంటాం, పిల్లల చేత పని చేయించుకుంటాం కదా. అయితే వాళ్ళు మరి గుడ్డివారైనప్పుడు కూడా ఈ విద్యను నేర్చుకొని చీకటి బ్రతుకుల్ని వెలుగుమయంగా చేస్తున్నారు. ఎందుకు అంటే దేవుని నమ్మిన కుటుంబం. వాడు దేవుని నమ్మి మాకు దేవుని నమ్మితే సమస్తము సాధ్యమే. దేవుని నమ్మిన వారికి మరి ఏది అడిగినా కానీ తన చిత్తంలో ప్రతిదీ కూడా మరి దేవుడు నెరవేర్చుతాడనే విశ్వాసంతో ఆ బిడ్డ మరి ఈ లిపిని కనిపెట్టి అందరి జీవితాన్ని వెలుగుమయం చేశాడు. కథలు చాలా వరకు చెప్పచ్చు, సరదా కథలు చెప్పచ్చు. కానీ నేను ఎందుకు తెలుసుకున్నానంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మరి మన దేవుడు మనకున్నాడని ధైర్యంతో విశ్వాసంతో ముందుకు నడవాలని. అందువల్ల నేను ఈ కథ చెప్పాను. ఎందుకంటే 2 కళ్ళు లేకపోతేనే అతను ఇంత ధైర్యంగా ఇంత చదువుని ఏర్పాటు చేసి అందరికీ విలువగా ఉన్నాడు. మరి నాకు అన్ని అవయవాలు ఉన్నాయి. నేను కూడా మరి ఈ లోకంలో ఉన్నందుకు ఎవరికైనా నేను ఉపయోగపడాలి. మనుషులకే కాదు దేవుడికి కూడా నేను ఉపయోగపడాలి. దేవుడి కోసం నేను దేవుడు నన్ను సృష్టించాడు కాబట్టి దేవుడి కోసం నేను బ్రతకాలి అనే కాన్సెప్ట్ మీరందరూ తీసుకొని ఉండాలని నేను ఆశిస్తున్నాను. అయితే మరి బైబిల్ పరంగా చూసుకుంటే ఈరోజు పేతురు గురించి రోజు మీరు చెప్తున్నారు కదా, అవునా? పేతురు అంటే అర్థం ఏంటి? పేతురు అంటే అర్థం ఏంటి? రాయి లేదా బండ. పేతురు మరి చాలా దుందుడుకు స్వభావం ఆయన. అయితే దేవుడు సృష్టిగా చేసుకొని చేపలు బట్టి ప్రతి అతన్ని ఆయన కోసం మరి సర్వలోకాన్ని సర్వ సృష్టికెళ్ళి మరి సువార్త ప్రకటించాలని పేతురు ఎన్నుకొని సృష్టిగా చేసుకొని అతన్ని మరి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నేనైతే నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఒక పేతురు మాత్రమే చాలా మంచి సాక్ష్యం చెప్తాడు. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినందుకు దేవుడు మరి ఆ క్వశ్చన్కి
ఏం చెప్పండి? పేతురు అంటే ఏంటి అర్థం? రాయి లేదా బండ. బండ. ఈ పేరు గురించి మీకు 2-3 రోజులు చెప్తారేమో. అయితే ముగింపులో వస్తే ఇంకా మరి యేసు ప్రభు మన దేవుని కుమారుడని, మన రక్షకుడని, మెస్సియా అని దేవుని యొక్క విశ్వాసం ఉంచితే, ఆయన దగ్గర సహవాసం చేస్తే నూతన మార్గం. ఎందుకంటే బేటీ గారు మరి నూతన మార్గాన్ని కనిపెట్టాడు. ఏంటంటే మరి అందులో కూడా చదువుకునే భాగ్యం కలుగు చేశాడు. అంతేకాకుండా కొత్త పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే బ్రేటీ లిపి. ఈ రెండు కాన్సెప్ట్ ఇందులో ఉన్న ఒక క్రొత్త మార్గం, రెండవది క్రొత్త పేరు. ఈ రెండు పేర్లు మరి బ్రేటీ లిపి ద్వారా మనం నేర్చుకున్నాం. అలానే పేతురు గారి వలె మనం కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంచి మరి ఆయనతో సహవాసం చేస్తే, మనం కూడా ఆయనకి నమ్మకం ఉంచి మరి మనం కూడా మన జీవితంలో ఎన్నో కొత్త మార్గాలు మనం కూడా కనుక్కుంటామని మరి చిన్ని వాక్యాన్ని ఒక చిన్న కథను ద్వారా దేవుని తెలియపరిచినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీకును అలానే టీచర్స్కి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ కథను ముగిస్తూ ఈ రోజు మంచిగా